కాలేజీలో జస్ట్ ఫన్నీగా బూతులు తిట్టుకుంటారు ఫన్నీగా లేదు ఎప్పుడు తిట్టుకోలేదు సరే చిన్నగానే వేరే తిడతారు కదా అలాగా చిన్న కోతి కోతి నేను కోతి అంతేనా ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉందా లేదు చెప్పు లేదు ఏం లేదండి లేదు చెప్పు మెంటల్ మొక్క నాన్న అంటే చెప్తుంది పర్వాలేదు చెప్పు బఫెలో చెప్తాలే ఏం పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా నువ్వు నెక్స్ట్ ఏమైనా చెప్తే బాగుంది ఇంకేం లేదన్నా ఎక్కువ నువ్వు తిట్టుకోలేదు చెప్తావు, నాకు తెలుసు. నేను నిజంగా నేనేం తిట్టుకోను చూడండి నేనేం చెప్పను సరే నువ్వు వేరే ఇంకోటి అంటే ఒకటే వాడతావు వాడు ఇంకెప్పుడు వాడువా కోతి అనేది ఒకటే వాడతాను ఎప్పుడు బఫెల్లో అంతే నువ్వు కాపీ కొడుతున్నావు లేదు నిజంగా నేను కోతి అనే ఎక్కువ అంటాను ఇడియట్ అమ్మో నా చెప్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది వైరల్ అవ్వకపోయినా కూడా ఒక బూత్ ఏమో వచ్చేసి ఎక్కువ వైరల్ అయిపోతుంది. ఒక బూత్ ఒక అమ్మాయి చెప్పిందంటే వైరల్ అయిపోతుంది. అవదు సో నేను అంతే గుడ్ ఫ్రెండ్స్ ఎదవా చిట్టు మొకందానా ముష్టి మొకందానా ఎర్రి మొకందానా ఇలాగే తిట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంటది. ఓన్లీ ఫ్రెండ్స్ ని ఓకే లేదు ఒక కోపం వచ్చినా మీ టీచర్స్ కూడా తిట్టుకోండి పర్లేదు మీ ఫ్రెండ్స్ దగ్గర. మీ అవ్వ ఓకే ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు మాట్లాడు ఓవర్ యాక్షన్ చెయ్యొద్దేనా మేము గర్ల్స్ బూతులు ఎట్లా మాట్లాడతాం ఏదో ట్రై చేయాలిగా ఏం చేస్తాం అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. కెమెరా ఉందనేసా లేదంటే అలా ఏం లేదు విత్ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా కానీ బిహైండ్ కెమెరా కానీ బూతులు రావు. ఒకవేళ వచ్చినా అది చాలా క్లోజ్నెస్ ఉంటేనే. అదే ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ని ఏమని తిడతావు అంటున్నా. ఇవే తిడతాం ఎవరు బుట్టులు తిట్టాం మేము. ఓకే సరే అదొక నువ్వు ఒకటి చెప్పా ఇంకొక టూ చెప్పండి. కొంచెం బోల్డ్గా ఉంటే బెటర్ ఏమో అంటే మీరు తిట్టేది ఓపెన్ అయితే. మూసుకో యాక్షన్లు చేయొద్దు. ఓకే ఇంకేనా కొవ్వా నీకేనా కొవ్వా ఇంకేమొస్తాయి అంతేనా? అంతే మోస్ట్లీ అవే యూస్ చేస్తాం. క్లోజ్గా ఉండే వాళ్ళతో ఇంకొన్ని పదాలు వాడదాం కానీ ఇక్కడ చెప్పడం బాగోదు. పర్లేదు వైరల్ మరి పెద్ద బూత్ అయితే నేను సెన్సార్ పెడతా. ఓకేనా మీకు అట్లా ప్రాబ్లం లేదు పర్లేదు చెప్పండి. ఏ లెవెల్లో ఉంటారు చూద్దాం అనేసి ఫ్రెండ్స్ మధ్యలో. గుర్తొస్తున్నాయా తిట్టేవి? వస్తున్నాయి కానీ అవి వరస్ట్గా ఉంటే చెప్తే బాగోదు. సరే ఒక్కటి చెప్పండి ఇద్దరు కలిసి. నేను 5 అడిగా ఒకటి చెప్పండి వాళ్ళు. కథలు మింగకొని ఉంటుంది అంతే. ఓకే అంతే బూత్ అంటే అదేనా? బూత్ అది కాదు అంటే దాని ముందు ఇంకొనే వాడతాం. అదే చెప్పు పర్వాలేదు. అంటే ఏం చేయమా బాట్నా ఎలా అది గేమ్ అది అని అట్లే అంటాం బయట కూడా. సరే ఓకే అంటే లైక్ అనిమల్స్ నేమ్స్ ఉంటాయి కదా. సో పంది ముఖం అట్లా అవన్నీ తిట్టుకుంటా అంట. ఇంకేం పనిలేదు వెళ్తి అని చెప్పేసి అట్లా తిట్టుకుంటా. ఆ పంది ముఖము ఇవంతా చిన్నగా ఉంది. బూతులు కావాలి నాకు 5 బూతులు కావాలి. బూతులు అంటే ఎక్కువ బూతులు మాట్లాడు. అందరూ అదే మాట అంటున్నారు. అంటే బయటకు మాట్లాడడం తెలుసు అందరికీ తెలుస్తుంది అలానే బయటకు మాట్లాడడం కదా. ఇప్పుడు నువ్వు ఫోన్ లో కన్వర్జేషన్ జరుగుతుంది మీరిద్దరే ఉన్నారు అప్పుడు ఎవరు వినడం లేదు కాబట్టి అప్పుడు ఓపెన్ అవుతావు కదా. ఓపెన్ అవుతాను కానీ ఎదుటి ఫ్రెండ్ బట్టి వాళ్ళ మంది ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది కదా. సో అవును అదే మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర ఓపెన్ అవుతావు కదా. ఓపెన్ ఆ వర్డ్స్ ఏంటి? పర్లేదు చెప్పులే. అంత బూత్ మరి ఏం మాట్లాడము లైక్ పక్ అంతే. ఆ ఒక్క వర్డేనా? దానికి ముందు వెనకాల ఏమన్నా ఉందా? ఏం మాట్లాడము అదొక్క వర్డే ఉంటుందా? ఓకే
ఇంత పెద్ద బూతులే ఉండవు బ్రో. మరి పిచ్చోడా పిచ్చోడా అనేది బూత్ అని అనుకుంటున్నాను. ఓపెన్ అయింది. 2 5 చెప్పండి. 2 చెప్పినాడు. బొచ్చుగా రారా అంటాం. అదే ఓకే అర్థమవుతుంది. సగం 3. ఇంకో 2 చెప్పండి బ్రో. ఓపెన్ అవ్వండి బ్రో. నువ్వు 2 చెప్పారా? కొత్త మూసుకో. ఇంకొకటి లాస్ట్. చూతియా వాడు హిందీలో తిడతాడు. ఇంకేమన్నా వస్తాయా? 5 అయినా అంటే వస్తాయి చెప్పలేదు. చెప్పు బ్రో. పర్లేదు వద్దు బ్రో. నువ్వు చెప్పలేవు ఒకటి కూడా. నేను చెప్పినారా ఒకటి. నోరు మూసుకోరని ఏందో అన్నాడు కదా. అదే బూతు కాదు. ఏమో చెప్తూ ఉంటుంది. నీకేదైనా వస్తుందా బ్రో? నోట్ నిండా ఉన్నాయి బ్రో. బ్రో నేను చెప్పినాను కదా, మరీ గట్టిది అయితే నేను సెన్సార్ వేస్తాను అంటే. ఓకే బాయ్. పబ్లిక్ లో ఉన్నప్పుడు అదే ఎట్లాంటివి వస్తాయని కనుక్కుందామని. సరే ఓకే థ్యాంక్స్. ట్రై చేశారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ.